స్టారెక్స్‌లో అంబాసిడర్ ప్రోగ్రామ్ అండ్ హాల్వింగ్ డేట్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఇప్పుడు దాని గురించి చూద్దాం. స్టారెక్స్‌లో కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు మా ప్రపంచ ఉనికిని విస్తరించడానికి మా నిరంతర ప్రయత్నాల్లో భాగంగా స్టారెక్స్ నెట్వర్క్ అంబాసిడర్ ప్రోగ్రామ్ త్వరలో ప్రారంభించబడుతుందని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మనం గమనించవచ్చు. ఏదైతే ఇంటర్లింక్‌లో మనం అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది యాక్టివేట్ చేశారో వీళ్ళు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారనమాట. వీళ్ళ కమ్యూనిటీని పెంచడానికి వీళ్ళు ఈ విధమైన అంబాసిడర్ వంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే ఈ స్టారెక్స్ నెట్వర్క్‌లో అంబాసిడర్ అవ్వాలంటే ఉండవలసిన అర్హతలు ఇక్కడ ఇచ్చారు చూడండి. 1000 ప్లస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ అకౌంట్‌లో లేదా 1000 ప్లస్ సబ్‌స్క్రైబర్లతో యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటే గనక వాళ్ళు అంబాసిడర్స్ అనేది అవుతారు. వాళ్ళకి ప్రతి నెల 3000 ఎస్టీఆర్ఎక్స్ టోకెన్స్ అనేవి రావడం జరుగుతుందనమాట. ఈ 3000 ఎస్టీఆర్ఎక్స్ టోకెన్స్ అనేవి చాలా వాల్యుబుల్ అనమాట. సో ఎవరైతే రిఫరల్స్ ఎక్కువగా ఉంటారో యూట్యూబ్ ఛానెల్‌లో గాని, ఎక్స్ అకౌంట్‌లో గాని ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎస్టీఆర్ఎక్స్ నెట్వర్క్‌లో హాల్వింగ్ అనేది ఉంటుందనమాట. ఈ హాల్వింగ్ షెడ్యూల్ ఏంటంటే ఆల్రెడీ ఫేజ్ 1 అయితే అయిపోయింది. 19 ఆగస్ట్ 2025లో. అలాగే ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 అనమాట. ఈ హాల్వింగ్ ఏంటంటే 25% అనేది మనకి 19 అక్టోబర్‌లో తగ్గించారు. అలాగే ఫేజ్ 3లో 19 ఫిబ్రవరి 2026లో 50% తగ్గిస్తున్నారు. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి గైస్. 19 ఫిబ్రవరి 2026 కల్లా ఈ టోకెన్స్ అనేవి కంప్లీట్ చేయండి గైస్. అప్పుడైతే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. మ్యాక్సిమం కేవైసీ కూడా రాబోతుంది మార్చి నెల నుంచి. సో గెట్ రెడీ గైస్. అలాగే 19 ఆగస్ట్ 2027 వరకు మనకి టైం ఉందన్నమాట మనం మైన్ చేసి ఎక్కువ కాయిన్స్ సంపాదించడానికి. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మైనింగ్ రివార్డ్స్ అయితే మనకి మొబైల్ మైనింగ్ రివార్డ్స్ 5,40,00,000 మాత్రమే ఉన్నాయన్నమాట. సో చాలా తక్కువ గైస్. ఇది తక్కువ టోకెన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి గైస్.